హలో గైస్, వెల్కమ్ టు యానిమే ఎక్స్ప్లెనేషన్ తెలుగు. ఈరోజు వీడియోలో బోరుటో ఎపిసోడ్ 5-6 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ప్రీవియస్ ఎపిసోడ్ చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రీవియస్ ఎపిసోడ్ చిన్న రీక్యాప్. ప్రీవియస్ ఎపిసోడ్లో ఈ గోస్ట్ అందరినీ అటాక్ చేస్తుంటే సుమిరేన్ కూడా అటాక్ చేస్తుంది. ఆ తర్వాత వీళ్ళంతా ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. మీట్స్కి సుమిరేన్ ఇదంతా చేస్తుంది అని గమనిస్తాడు. అది బోరుటోకి చెప్పిన తర్వాత బోరుటో సుమిరేని అడుగుదామని చెప్పి డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత సుమిరే అక్కడ నువ్వేం సామన్ చేసి విలేజ్ మొత్తాన్ని నాశనం చేద్దాం అనుకుంటే కకాషి వీళ్ళందరూ దాన్ని ఆపటానికి వస్తారు. మీట్స్కి సుమిరేని కనిపెట్టి తనతో ఫైట్ చేస్తా ఉంటే బోరుటో వీళ్ళ దగ్గరికి వస్తాడు. వీళ్ళు ముగ్గురు కలిపి ఒక వేరే డైమెన్షన్లోకి వెళ్తారు. అక్కడ ఫైట్ చేసుకున్న తర్వాత ఈ సుమిరే మారిపోతుంది. తర్వాత మళ్ళీ క్లాసెస్కి వస్తుంది. మొత్తం గెనిన్స్ అందరూ వాళ్ళ ఫాదర్స్తో హ్యాపీగా ఉంటే శారదా వాళ్ళ నాన్న తనతో లేడని చెప్పి బాధపడుతుంది. ఆ తర్వాత శారదాకి వాళ్ళ పేరెంట్స్ తన ఒరిజినల్ పేరెంట్స్ కాదేమో అని చెప్పి డౌట్ వచ్చి నారుటోతో కలిపి సాస్కేని కలవడానికి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత సాస్కే శారదాకు ఉన్న క్వశ్చన్స్ వేటికి ఆన్సర్ ఇవ్వకపోయేసరికి తను బాధపడుతుంది. ఇదే టైంలో సాకురా కూడా అక్కడికి వస్తుంది. అకాట్సుకిని రివైవల్ చేద్దాం అనుకున్న ఒక పర్సన్ సాకురాని ఎత్తుకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒరోచిమారు హెల్ప్తో ఈ షీన్ అనే ఉజ్జిహా పర్సన్ ఎక్కడున్నాడో కనిపెట్టి అక్కడికి వీళ్ళు వెళ్తారు నారుటో వాళ్ళు. ఇక్కడ నుంచి ఈ ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది. టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజెస్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ సస్పెండ్ అయినా సరే వెంటనే చెప్పడానికి ఉంటుంది. ప్రీవియస్ ఎపిసోడ్లో ఈ క్యారెక్టర్ ఎవరని అడిగితే వీళ్ళు ఆన్సర్ పెట్టారు. ఈసారి ఈ క్యారెక్టర్ ఎవరో చెప్పండి. సాకురా ఈ షీన్తో అలా ఫైట్ చేస్తూ ఉంటే నారుటో సాకురా ఎక్కడుందో డిటెక్ట్ చేస్తాడు. ఇంకా వీళ్ళు స్పీడ్గా అక్కడికి బయలుదేరుతూ ఉంటే అక్కడ ఈ షీన్ క్లోన్స్ నారుటో వాళ్ళ మీద అటాక్ చేస్తారు. సాస్కే శారదా స్పీడ్గా వెళ్ళిపోతారు. ఇదే టైంలో సాకురా కొంచెం డ్యామేజ్ తీసుకుంటుంది. అక్కడికి వెళ్ళిన సాకురా దెబ్బల్ని ట్రీట్ చేస్తూ ఉంటే శారదా ఇది చూసి అమ్మో వీళ్ళకి ప్రేమ ఉందిగా అని చెప్పి అనుకుంటుంది. ఆ తర్వాత సాస్కే తన సుసానోతో అక్కడ పెద్ద జైంట్ షీన్ అటాక్ చేస్తే సాస్కే తన సుసానోతో తను అటాక్ చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళు అలా ఫైట్ చేసుకుంటా ఉంటే సాకురా కూడా ఫైట్లో దిగుదాం అనుకుంటుంది. వెనకాతల నుంచి ఈ ఉచిహా మాన్స్టర్ ఏదైతే ఉందో అది సాకురాని టెలిపోర్ట్ చేసి తీసుకువెళ్ళిపోదాం అనుకుంటుంది. అప్పుడే శారదా స్పీడ్గా వచ్చి ఆ మాన్స్టర్ని కొట్టంగానే ఆ ప్లేస్ మొత్తం నాశనం అయిపోతుంది. అది చూసి వీళ్ళంతా షాక్ అవుతారు. సాకురా శారదాని గట్టిగా కౌగిలించుకొని నువ్వు నా కూతురువేనే అదే ఇదే అని చెప్పి ఏడుస్తూ హ్యాపీగా ఉంటారా. ఇంకా ఈ మెయిన్ షీన్ని డిఫీట్ చేసేసిన తర్వాత ఈ చిన్న షీన్స్ని ఏం చేద్దామా అని చెప్పి సాస్కి అడిగితే నారుటో వీళ్ళందరినీ ఒక ఆర్ఫనేజ్ రూమ్లో పెడదాంలే అని చెప్తాడు. నారుటో ఈ షీన్లందరినీ కాబూటోకి అప్పచెప్తాడు. చోచో ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ని అడుగుతుంది, నేను మీకే పుట్టాను కదా, వేరే వాళ్ళకి పుట్టలేదు కదా అని చెప్పి. వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. కబూటో ఇక్కడ ఈ షీన్లందరికీ సపరేట్ పేర్స్ పెట్టి ఈ రోజు నుంచి మీకు నేను ఫాదర్ని అని చెప్తాడు. సాస్కే వెళ్ళిపోయే ముందు రోజు ఇంట్లో డిన్నర్ చేసి ప్రశాంతంగా తిని వాళ్ళు హ్యాపీగా గడుపుతారు. ఆ తర్వాత ఇక్కడ ఈ కారిన్ ల్యాబ్ దగ్గర ఉంటే షిగెట్సుకి చెప్తుంది ఈ అంబ్లికల్ కార్డ్ నాది కాదు సాకురాదే అని. కారిన్ ఇదంతా షిగెట్సుకి చెప్పి ఒక గ్లాసెస్ సెట్ కూడా శారదాకి ఇవ్వమని చెప్పి పంపిస్తుంది. ఇంకా శారదాకి అవ్విస్తాడు. నెక్స్ట్ డే సాస్కే వెళ్ళిపోతుంటే శారదాని ఇటాచి ఇలా ట్యాప్ చేస్తాడు కదా, అట్లా శారదాని ట్యాప్ చేసి సాస్కే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సాకురా ఎక్స్పెక్ట్ చేస్తుంది ముద్దుగానే ఏమైనా ఇస్తాడేమో అని. బొక్కదానికి ఎవడు ఇస్తాడని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే గెనిన్స్ అందరూ ట్రైనింగ్ తీసుకుంటా ఉంటే బోరుటో శారదాకి థ్యాంక్స్ చెప్తాడు మా నాన్న క్యారేజ్ ఇచ్చినందుకు అని. శారదా ఇదంతా వదిలేసి నువ్వు క్యారేజ్ ఇమ్మని పంపించినందుకు థ్యాంక్స్ అని చెప్పి తనకే చెప్తుంది. నేను అలా వెళ్ళటం వల్ల ఇప్పుడు హొకాగే అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువైనాయి అని చెప్పేసి అంటది. ఆ తర్వాత బోరుటో వాళ్ళు విలేజ్లో అలా నడుచుకుంటా వెళ్తూ ఉంటే టీవీలో ల్యాండ్ ఆఫ్ వేవ్స్కి సంబంధించి ఏదో న్యూస్ వస్తూ ఉంటుంది. ఇదంతా కొనోహా అకాడమీలో ఉన్న ఎరుకా ఇంకా ఆంకో చూస్తారు. అప్పుడే ఉజుమాకి చెప్తాడు, అంటే నారుటో ఉజుమాకి చెప్తాడు ఇప్పటి నుంచి ఈ స్కూల్ ఫీల్డ్ ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కొంచెం ఫ్యాన్సీగా ఉండబోతున్నాయని. బోరుటో అక్కడికి వచ్చి ఇరుకో మీద కొంచెం ప్రాంకులు చేస్తే నెక్స్ట్ డే బోరుటోకి క్లాస్లో పనిష్మెంట్ ఇస్తారు. షీనో వీళ్ళకి చెప్తాడు ఈ ల్యాండ్ ఆఫ్ వాటర్లో మనకి క్యాంప్ ఉంది అని చెప్పేసి అంటే ఇంకా వీళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. షీనో వీళ్ళందరికీ లీడర్గా బోరుటోనే పెడతాడు. ఆ నెక్స్ట్ డే ఈ ట్రిప్కి బోరుటో మొత్తం అన్నీ ప్యాక్ చేసుకొని ఈ కొనోహా గేట్ దగ్గర ఉన్న, అది బాంబు కాదు బ్రో నోటితో ఉన్న, కొనోహా గేట్ దగ్గర ఉన్న షీనో అంకో వీళ్ళందరితో కలిసి ఇంకా ఫీల్డ్ ట్రిప్ కని బయలుదేరుతారు. వీళ్ళు బోట్ ఎక్కి అలా వెళ్తున్న తర్వాత వీళ్ళకి కిరిగాకురే నుంచి ఒక స్టూడెంట్ని పంపిస్తారు గైడ్ చేయమని చెప్పి. ఆ స్టూడెంట్ పేరు కాగురా కారటాచి. కిరిగాకురే అంటే హిడెన్ మిస్ట్ బ్రో, హిడెన్ మిస్ట్ అంటే ల్యాండ్ ఆఫ్ వాటర్ బ్రో. కాగురా తన టీచర్స్కి ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత బోరుటోకి కూడా వెళ్ళి ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. మీరు 7th హొకాగే సన్ కదా అని చెప్పి. అది చూసి బోరుటో షాక్ అవుతాడు. వీళ్ళు కిరిగాకురేకి వెళ్ళిన తర్వాత ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోతారు. ఏవబ్బే ఎవరిని పట్టించుకోకుండా ఒకవైపు ఒక్కడే వెళ్ళిపోతే తన వెనకాతలే బోరుటో ఇంకా డెంకి కూడా బయలుదేరుతారు. వీళ్ళు అలా వెళ్తా ఉంటే బోరుటోని హసుకా ఓనోమిచి అనే ఒకడు
గుద్దుకోగానే ఇవాబే వెంటనే ఏంటి గొడవ కావాలా, కమాన్ చూసుకుందాం రారా బస్తీ మే సవాల్ అంటాడు. వెంటనే బోరుటో ఇవాబేని ఆ హాస్కుని ఆపేస్తాడు. వీళ్ళిద్దరూ అలా ఫైట్ ఆగిపోయిన తర్వాత అక్కడికి షిజుమా హోషిగాకి వచ్చి వీళ్ళ ఫైట్ని ఫుల్గా ఆపేసి అక్కడి నుంచి హాస్కుని తీసుకువెళ్ళిపోతూ వీళ్ళతో కొంచెం మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బోరుటో వాళ్ళ టూర్లో భాగంగా వీళ్ళందరూ ఊరు చూసిన తర్వాత కాగురా వీళ్ళని మిజుకాకి ఆఫీస్ దగ్గరికి తీసుకువెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మిజుకాకే చెప్తాడు, హలో నేనే 5th మిజుకాగే, నా పేరు చోజురో. ఇంకా కొనోహా గెనిన్స్ అందరికీ చెప్తారు ఈ ఫీల్డ్ ట్రిప్ అసలు ఎందుకు పెట్టారు, ఎందుకోసం మీరు ఇక్కడికి వచ్చారని చెప్పేసి. అంటే డిఫరెంట్ విలేజెస్ కల్చర్స్ ఇవన్నీ నేర్చుకోవడానికి, ఇక్కడ ఫైటింగ్ స్టైల్ ఇవన్నీ నేర్చుకోవడానికి వచ్చారు బ్రో వీళ్ళు. కొనోహా స్టూడెంట్స్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చోజురో కాగుయా అని అడుగుతాడు, నా తర్వాత సక్సెసర్గా నువ్వు 6th మిజుకాగే అవ్వచ్చు కదా అని చెప్పేసి. కాగురా దాన్ని డిక్లైన్ చేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఈ హోటల్లో బోరుటో మీట్స్కి వీళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు కాగురా గురించి. కాగురా తోపు, దమ్ముంటే ఆపు, అది ఇది అని. వీళ్ళంతా కాగురా 5th మిజుకాగే సక్సెసర్, తను సౌండ్ స్వాడ్ నింజాలో హిరామికారిని వాడతాడు, అది ఇది అని చెప్పి వాడి గురించి ఎలివేషన్లు మామూలుగా ఇవ్వరు అసలు. అట్లా మాట్లాడుకుంటా ఉంటే ఇంతలో అక్కడికి కాగురా వచ్చి వీళ్ళందరినీ కిరిగాకురి అకాడమీకి తీసుకెళ్తారు. అక్కడ వీళ్ళందరూ ఫైట్ చేసుకుంటూ ఉంటారు, అంటే ఫైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. గెనిన్స్, వీళ్ళ గెనిన్స్ కాదు, కిరిగాకురే గెనిన్స్. అప్పుడే అక్కడికి చోజురో వచ్చి బోరుటోని ఇంకా కాగురాని ఫైట్ చేసుకోమంటే వీళ్ళిద్దరూ కత్తులు అంటే కత్తి సాం చేస్తారు. బోరుటో అందులో అచ్చంగా ఓడిపోతాడు, తెలిసిందేగా బ్రో. ఆ తర్వాత ఈ కాగురా ఈ విలేజెస్ మొత్తం చూపిస్తూ ఉంటారు. అక్కడ ఈ మెమోరియల్ స్టాచ్యూస్ ఇవన్నీ ఉంటాయి కదా, అంటే 4th గ్రేట్ నింజా వార్లో చనిపోయిన వాళ్ళు, ఇంకా వీళ్ళు తాత వాళ్ళు అందరూ చనిపోయిన వాళ్ళు, అది ఇది వీళ్ళు ఉంటారు కదా, అవన్నీ చూపించి వాళ్ళకి రెస్పెక్ట్స్ ఇస్తారు. అప్పుడే ఇవాబే చెప్తాడు 4th మిజుకాగే మా తాతను చంపేశాడు అని చెప్పేసి. అక్కడ డిసప్పాయింట్ అయితే కాగుయా సారీ చెప్తాడు, ఎందుకంటే ఈ కాగుయా వాళ్ళ తాతే ఈ 4th మిజుకాగే. అప్పుడే అక్కడికి చురుచి హాచియా వచ్చి వీళ్ళతో గొడవ పెట్టుకుందాం అని చెప్పి బోరుటో వాళ్ళ మీద గొడవ వేసుకుంటాడు. కానీ ఆ గొడవలో బోరుటో వాళ్ళు గెలుస్తారు, వీడు ఓడిపోయి అక్కడి నుంచి పారిపోతాడు. ఈ చురుచి అక్కడి నుంచి వెళ్ళిపోయి షిజుమాకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇట్లా మేము ఓడిపోయాం అనేసి. అంటే ఇంకా షిజుమా వీళ్ళకి ఇంకో ఛాన్స్ ఇస్తాడు. వీళ్ళు ఈసారి డెంకీని కిడ్నాప్ చేసి అక్కడ నోట్ రాస్తారు, డెంకీని కిడ్నాప్ చేసాం మీరు రండి అని చెప్పేసి. ఇదంతా చూసిన కాగురా బోరుటో వీళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు ఏం చేద్దామని చెప్పేసి. అప్పుడే కాగురా అంటాడు చోజురోకి చెప్దామా అనేసి. అంటే బోరుటో వద్దు ఇది మనమే చూసుకుందామని చెప్పేసి ఇంకా డెంకీని తీసుకురావడానికి అని చెప్పేసి బయలుదేరతారు. వీళ్ళు అలా వెతుకుతూ ఉంటే వీళ్ళకి సురుచి కనిపిస్తాడు. సురుచి కనిపించిన తర్వాత అక్కడ మిస్ట్ బ్యారియర్ని వేసి వీళ్ళంతా అక్కడ ఫైట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇవాబే వీళ్ళంతా చితక్కొట్టేస్తారు ఈ సురుచి వీళ్ళందరినీ. అప్పుడే ఈ సురుచి చెప్తాడు, ఈ కాగురా 4th మిజుకాగే గ్రాండ్ సన్, అకాడమీలో మా అందరితో ట్రైనింగ్ అవుతున్నప్పుడు మా ఫ్రెండ్ ఒకరిని చంపేశాడు, అందుకే వీడిని క్లాస్లో నుంచి పీకేశారు, అది ఇది అని చెప్తే ఇక బోరుటో వాళ్ళు అదేం పట్టించుకోరు. ఆ తర్వాత బోరుటో వాళ్ళు డెంకీని రివైవ్ చేసిన తర్వాత వీళ్ళందరూ హోటల్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చెప్తాడు కాగురా 4th మిజుకాగే గ్రాండ్ సన్ నేను అనుకోకుండా కాన్షియస్ లేకుండా మా క్లాస్మేట్ ఒకరిని చంపేశాను అని చెప్పేసి. ఇంకా వీళ్ళందరూ అది అర్థం చేసుకుంటారు. ఇదే టైంలో ఈ మే ఇంకా షీనో వీళ్ళందరూ ఈ ఫీల్డ్ ట్రిప్ గురించి వాటి గురించి డిస్కస్ చేసుకుంటూ తింటా ఉంటారు. అప్పుడే మే చెబుతుంది ఈ షిజుమా అనే వాళ్ళు ల్యాండ్ ఆఫ్ వేవ్స్ వాళ్ళతో సీక్రెట్గా సంబంధాలు పెట్టుకుంటున్నారు అని. స్టార్టింగ్ బోరుటో విలేజ్లో ల్యాండ్ ఆఫ్ వేవ్స్ గురించి న్యూస్ వచ్చింది కదా, అది వీళ్ళ గురించే. ఇంకా మే చెప్తుంది ఈ ల్యాండ్ ఆఫ్ వాటర్ని పెంచుదామంటే ఈ ల్యాండ్ ఆఫ్ వేవ్స్ అనుమతి కావాలి, అది మేము చెయ్యాలి అంటే కనుక మాకు రిస్క్ ఉంటుంది, సో మాకు ల్యాండ్ ఆఫ్ ఫైర్ నుంచి కూడా మాకు హెల్ప్ కావాలి అని చెప్పేసి అంటూ వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ తింటా ఉంటారు. కట్ చేస్తే బోరుటో కాగురాని ప్యాకాట్ ఆడుకుందారా అనేసి అంటే కాగురా ఒప్పుకుంటాడు. ఇంకా వీళ్ళందరూ ప్యాకాట్ ఆడుకుంటారు. అదే టైంలో వీళ్ళు బాగా క్లోజ్ అయిపోతారు కాగురాకి. కాగురా ప్రతి మ్యాచ్ ఓడిపోతూ ఉంటే తనకు చిరాకు వస్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళ క్లాస్ గురించి అన్నిటి గురించి చెప్తా ఉంటాడు. ఇదే టైంలో అక్కడికి శారద వచ్చి వీళ్ళందరి దగ్గర అటెండెన్స్ తీసుకుంటుంది. ఆ నెక్స్ట్ డే చోజురో దగ్గరికి వెళ్ళి కాగురా అలా మాట్లాడుతూ ఉంటాడు. ఇదే టైంలో చురిచి షిజుమే దగ్గరికి వెళ్ళి మొత్తం జరిగిందంతా చెప్తే షిజుమే ఈ చురుచిని అటాక్ చేస్తాడు. కాగురా చోజురోతో చెప్తాడు నేను ఈ హిరామికారిని యూజ్ చేయడానికి ఈ క్యాండిడెన్సీ టెస్ట్ని తీసుకుంటా అనేసి. అంటే చోజురో హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ 7 స్వార్డ్స్ ఉంటాయి కదా మిక్స్డ్ విలేజ్వి, వాటి కీస్ కాగురాకి ఇస్తాడు. కాగురా ఈ హిరామికారి స్వాడ్ని తీసుకొని అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే స్విగెట్సు గమనిస్తాడు. ఆ తర్వాత అక్కడికి బోరుటో వస్తాడు. బోరుటో ఇంకా కాగురా అలా మాట్లాడుకుంటూ ఉంటే షిజుమే అక్కడికి వచ్చి వీళ్ళిద్దరిని వాటర్ ప్రిజన్తో బంధిస్తాడు. అలా బంధించిన తర్వాత చెప్తాడు నేను కాగురా వాళ్ళ తాత ఉన్నప్పుడు ఈ హిడెన్ మిస్ట్ ఎలా ఉండేదో అలా చేద్దాం అనుకుంటున్నా, దానికి ఇప్పుడు నేను బోరుటోని చంపేసి మళ్ళీ విలేజెస్లో గొడవలు రేపేలా చేస్తా అని చెప్పి షిజుమే అంటాడు. ఇంకా మే ఇంకా చోజురో వాళ్ళకి నచ్చకుండా ఎవరైనా ఏమైనా చేస్తే వాళ్ళని ఎలా చంపేస్తున్నారో అవన్నీ చెప్తూ
కాగురాని తన వైపు లాక్కుందామని చూస్తాడు. షిజుమా కాగురా యొక్క పాస్ట్ని చెప్పి తన వైపు లాక్కుందామని చూస్తాడు. నువ్వు 4th మిజుకాకి గ్రాండ్ సన్వి, నువ్వు మాకు చెందిన వాడివే అని చెప్పేసి కాగురా తనకిచ్చిన స్కార్ని చూపిస్తాడు. కాగురా తన అకాడమీలో ఉన్నప్పుడు తన కంట్రోల్ తప్పి వాళ్ళ స్టూడెంట్స్ని అటాక్ చేస్తా ఉంటే ఒక స్టూడెంట్ని చంపేస్తాడు. అదే టైంలో ఈ షిజుమే ఆపుతుంటే షిజుమెకి కూడా ఇలా స్కార్ పడిద్ది. బోరుటో అది చూసి ఇంకా షిజుమాని అటాక్ చేస్తే అప్పుడే అక్కడికి బోంటాన్ ఇంకా కారసుకి వచ్చి బోరుటోని అటాక్ చేస్తారు. బోరుటోని చిత్తుగా కొడతారు. బోరుటో కింద పడతాడు. కాగురా తన్ని అలా లేపి మాట్లాడుతూ ఉంటే ఇంతలో అక్కడికి షిజుమా వచ్చి నువ్వు మాలో కలిసిపో, మనం అందరం కలిపి 7 స్వర్డ్ నింజాస్ అవుదాం అని చెప్పేసి అంటాడు. ఇంకా అది విన్న తర్వాత కాగురా తన హిరామికారిని షిజుమే మీదకి ఎయిమ్ చేస్తాడు. నేనెందుకు మీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే షిజుమే చెప్తాడు, నువ్వు మాతో కలిసావంటే మళ్ళీ మనం రెవల్యూషన్ని క్రియేట్ చేయొచ్చు అనేసి అంటే ఇంకా షిజుమే కాగురా జాయిన్ అవుతా అంటాం హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత కాగురా బోరుటోతో చెప్తాడు, నువ్వు వెళ్ళి ఇట్లా నేను వెళ్ళిపోయా అని చెప్పు, వార్కి ప్రిపేర్ అవ్వమని చెప్పు అని చెప్పేసి అంటాడు. ఈ కాగురా దగ్గర ఉన్న ఈ 7 స్వార్డ్ నింజా కీతో వీళ్ళంతా అక్కడికి వెళ్ళి ఈ 7 స్వార్డ్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ట్రిగ్గర్ అవ్వాలి అంటే కొన్ని పప్పెట్స్ని చంపాలి. వాటిని చంపేసి ఈ స్వార్డ్స్ని యాక్టివేట్ చేస్తారు. కాగురా ఈ షిజుమాని అడుగుతాడు, రెవల్యూషన్ క్రియేట్ చేద్దామన్నావు కదా, దానికి ఏంటి అర్థం అనేసి అంటే షిజుమా చెప్తాడు, ఇప్పుడు వీళ్ళందరి మీదకి అటాక్ చేయడానికి నేను ల్యాండ్ ఆఫ్ వేవ్స్ వాళ్ళ హెల్ప్ అడిగాను. ఆల్రెడీ వాళ్ళు నాకు హెల్ప్ చేస్తా అన్నారు. చాలా బ్యాకప్ ఉంది మనకి. ఇప్పుడు అలా వీళ్ళందరితో కలిపి అటాక్ చేసిన తర్వాత నిన్ను ఇక్కడ మిజుకాగిగా చేద్దాం అనుకుంటున్నా. యాగరా బ్లడ్ నీలో ఉంది కాబట్టి నువ్వు ఈ హిడెన్ మిషన్ని రూల్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అంటాడు. చోజురో మేమే ఈ 7 స్వార్డ్స్ ఉండే వార్డ్ దగ్గరికి వెళ్తే అక్కడ రాసిపెట్టి ఉంటుంది ఈ షిజుమే కాగురాని తీసుకువెళ్ళిపోయాడు అని చెప్పేసి, ఇంకా ఈ స్వార్డ్స్ని తీసుకువెళ్ళిపోయాడు అని చెప్పి. చోజురో ఇదంతా ఆలోచించి ఇంకా వీళ్ళని ఎలా అటాక్ చేయాలి, ఎట్లా అవన్నీ తీసుకురావాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. వీళ్ళు అలా బయలుదేరుతూ ఉంటే అప్పుడే అక్కడికి బోరుటో వచ్చి చెప్తాడు, ఇది చిన్నపిల్లల మధ్య జరిగిన విషయం, దీన్ని ఏమీ అంత చేయకండి. కాగురా నన్ను కాపాడటానికి ఇదంతా చేశాడు అనేసి అంటే చోజురో ఇదంతా పట్టించుకోకుండా ఎవరైనా సరే రూల్స్ని బ్రేక్ చేసి వాటిని దాటారు అంటే వాటి కాన్సిక్వెన్సెస్ అనుభవించాల్సిందే అంటాడు. బోరుటో సరే అయితే ఇదంతా నేను మా నాన్నకి చెప్తా అంటే చోజురో బోరుటోని ఆపేసి సరే మీరే కాగురాని తీసుకురండి, కానీ మీకు నేను కూడా హెల్ప్ చేస్తా అని చెప్పేసి అంటాడు. ఇక్కడ షిజుమే, బుంటాన్ వీళ్ళందరూ ఈ ఫ్యూచర్లో వచ్చే వార్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ కాదు, నెక్స్ట్ వచ్చే వార్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కాగురా ఒక దగ్గర నించొని ఈ ఫైట్లో బోరుటో నన్ను ఎదుర్కోవాల్సి వస్తే నేనేం చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇవాబే డెంకి బోరుటో ఏంటి కనబట్లేదు అని చెప్పేసి బోరుటో గురించి మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి బోరుటో శారదా వస్తారు. ఆ తర్వాత డెంకి అడుగుతాడు, నిన్న మీరు రోల్ కాల్కి కూడా లేరు కదా అనేసి అంటే ఏవేవో అడ్డమైన మాటలన్నీ చెప్తాడు. అది విన్న తర్వాత షికడై, ఈనోజిన్ వీళ్ళందరికీ డౌట్ పుట్టి ఏం జరిగిందని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇవాబే అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చురుచి తనలో తను బోరుటో గురించి మాట్లాడుకుంటాడు, బోరుటో ఇంకా కాగురా గురించి. అది విని ఇంకా ఇవాబే గట్టిగా అడుగుతాడు, ఏం జరిగిందో చెప్పు అనేసి అంటే ఇవాబేకి చెప్తాడు చురుచి, ఇట్లా కాగురా వీళ్ళని మోసం చేసి వెళ్ళిపోయాడని. మీట్స్కి స్విగెట్సుని గమనించి ఒక దగ్గర నుంచి ఉంటే అక్కడికి స్విగెట్సు వచ్చి ఒరోచిమారు ఈ ల్యాండ్ ఆఫ్ మిస్ట్ గొడవల్లో నిన్ను దూరొద్దన్నారు అని చెప్పి చెప్తాడు. మీట్స్కి స్విగెట్సుని అడుగుతాడు, ఈ కాన్ఫ్లిక్ట్కి నీకు ఏమైనా సంబంధం ఉందా అనేసి అంటే స్విగెట్సు నాకు సంబంధమే లేదు, నేను ఊరికనే ఇక్కడ తిరుగుతున్నా అని చెప్పేసి అంటాడు. ఇదంతా ఈనోజిన్ ఇంకా షికడే చూస్తూ ఉంటారు. స్విగెట్సు వాళ్ళని గమనించలేదేమో అనుకుని, కానీ స్విగెట్సు వాళ్ళనిద్దరినీ కనిపెట్టేస్తాడు. ఇక్కడ సిచ్యువేషన్ అంతా అర్థమైన తర్వాత స్విగెట్సు మీట్స్కి ఒక స్క్రోల్ ఇస్తాడు, ఈ సిచ్యువేషన్ ఎలా డీల్ చేయాలా అని చెప్పి. షిజుమే, కాగురా వాళ్ళు ఇంకా ఈ వార్ స్టార్ట్ చేయడానికి అని చెప్పి ఇక్కడ మెమోరియల్స్ని పగలగొడదాం అనుకుంటే అప్పుడే అక్కడికి బోరుటో, చోజురో, శారదా వీళ్ళొచ్చి వీళ్ళని ఆపేస్తారు. షిజుమే చోజురోని ఎలా అయినా చంపేయాలని చెప్పి అక్కడ మొత్తం మిస్ట్ బ్యారియర్ వేస్తాడు. ఆ తర్వాత హెబిచి తన స్ట్రింగ్స్ని యూజ్ చేసి మిజుకాగిని కదలకుండా చేస్తుంది. ఆ తర్వాత ఇచిరోతా ఓన్యూజు శారదా దగ్గర ఉన్న గ్రౌండ్ని పగలగొట్టేస్తాడు. ఆ గ్రౌండ్ అలా పగిలిన తర్వాత ఈ షిబుకి ఇంకా శారదా ఒక దగ్గరికి వెళ్తారు. హాసకు ఓనిమిచి, హెబిచిగో వీళ్ళిద్దరూ చోజురోని తక్కువ చేసి మాట్లాడి చోజురోని చంపేస్తాం అది ఇది అని అంటాడు. చోజురో సరే చూసుకుందామని చెప్పి ఇంకా కాగురా గురించి మాట్లాడటం స్టార్ట్ చేస్తే ఇంకా వీళ్ళు చోజురోని అటాక్ చేస్తారు. వీళ్ళిద్దరే కాకుండా చోజురోతో ఫైట్ చేయడానికి క్యోహో ఫుఫేకు కూడా వస్తాడు. వీళ్ళు ఇలా ఫైట్ చేసుకుంటా ఉంటే క్యోటా అంటాడు, మీరు ఇంత సేఫ్ ఫైట్ చేస్తే కనుక వీళ్ళ రీఎన్ఫోర్స్మెంట్స్ వచ్చేస్తాయని చెప్పేసి అంటారు. ఇక్కడ బొరుటో ఒక దగ్గర ఉంటే బొరుటో దగ్గరికి కాగురా వస్తాడు కిరామెకారేతో. బుంటాన్ శారదాని అటాక్ చేస్తుంది లైట్నింగ్ రిలీజ్తో తన కీబా ఫ్యాంక్స్ నుంచి. శారదా ఆ అటాక్ నుంచి తప్పించుకొని తన షారింగాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఆ తర్వాత బుంటాన్ తన లైట్నింగ్ రిలీజెస్ని శారదా మీదకి అలా విసురుతూ ఉంటే శారదా వాటి నుంచి తప్పించుకుంటా ఉంటుంది. బుంటాన్ నీ శారింగాన్ని దగ్గర నుంచి చూడాలనుకుంటున్నా అని చెప్పి తన్ని అటాక్ చేస్తూ తన్ని ఒక ట్రాప్లో పడేసేలా చేస్తుంది శారదాని. ఇక్కడ ఈ చోజురో దగ్గర
క్యోహో తన అటాక్ని మిస్ చేస్తాడు. ఆ తర్వాత చోజురో వీళ్ళందరినీ ఎర్రెక్కిస్తా ఉంటే హసుకు తన స్వాట్స్తో అటాక్ చేస్తే అక్కడ చోజురో స్ట్రింగ్స్ మాయమైపోతాయి, అంటే కట్ అయిపోతాయి. ఇంకా చోజురో ఫైట్కి రెడీ అవుతాడు. ఇదంతా దూరం నుంచి ఇచిరోతో గమనిస్తూ ఉంటాడు. శారదా ఈ బుంటాన్ అటాక్స్ని తప్పించుకుంటా ఉంటూ తన దగ్గరికి వెళ్ళి తనని గెంజుత్సులో పెడుతుంది. కానీ బుంటాన్ తన కీబా ఫ్యాంగ్ని యూజ్ చేసి, అంటే ఆ కత్తిని యూజ్ చేసి శారదాని ఆ గెంజుత్సుని రిలీజ్ చేసేలా చేస్తుంది. శారదా అక్కడి నుంచి అలా తప్పించుకునే టైంలోనే పక్కన వాటర్ అంతా చూస్తుంది. ఆ చుట్టుపక్కల ఈ వాటర్ నిండా ఈ షార్క్స్ ఉంటాయి, ఎలక్ట్రిక్ షార్క్స్. శారదాకి కదలటానికి ఏమాత్రం ఛాన్స్ లేకపోవడంతో బుంటాన్ తన లైట్నింగ్ అటాక్స్ని చేస్తూ ఉంటే శారదా వాటి నుంచి అలా డాచ్ చేస్తూ ఉంటుంది. బోరుటో కాగురోతో మాట్లాడదామని చూస్తాడు, ఫైట్ చేసుకోవద్దు అది ఇది అని చెప్పి, కానీ విండు. ఇక్కడ చోజురో, హాసుకు, క్యోహో, హెబిచి వీళ్ళు ముగ్గురుతో ఫైట్ చేస్తూ ఉంటాడు. బుంటాన్ ఇక్కడ శారదాని అటాక్ చేసి తనని వాటర్లో పడేలా చేసి తన లైట్నింగ్ షార్క్కి ఎరగా వేసా అనుకుంటుంది, కానీ అప్పుడే అది షాడో క్లాన్ అని తెలుస్తుంది. శారదా ఇక్కడ అటాక్ చేయడానికి అని చెప్పేసి ప్రిపేర్ అవుతూ ఉంటే అప్పుడే బుంటాన్ చెప్తుంది, మా నాన్నని నారుటో చంపేశాడు, నేను దానికి రివెంజ్ తీసుకోవాలి అది ఇది అంటది. శారదా అలా పరిగెత్తుకుంటూ వచ్చి తను కనిపించగానే, అంటే బుంటాన్ కనిపించిన వెంటనే తన లైట్నింగ్ రిలీజ్ని యూజ్ చేసి తనని అటాక్ చేస్తుంది. బుంటాన్ తన కీబా లైట్నింగ్ యూజ్ చేసి వాటిని అన్నిటినీ డాష్ చేసి శారదాకి డ్యామేజ్ చేసి శారదా వాటర్లో పడేలా చేస్తుంది. ఇక్కడ బోరుటో దగ్గర షిజుమా వచ్చి, షిజుమా నేను బోరుటోని చంపేస్తా అంటే కాగురా వద్దు నేనే చంపుతా అని చెప్పేసి కాగురా అంటాడు. బుంటాన్కి తన చిన్నప్పుడు చిన్న ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది, ఏముండదు అక్కడ పెద్ద. చోజురో ఇక్కడ హెబిచిగో, హసాకోని డిఫీట్ చేసిన తర్వాత క్యోహో ఇంకా సరెండర్ అయిపోతాడు. ఇచిరోతో చోజురోని అటాక్ చేద్దాం అనుకుని దూరం నుంచి అటాక్కి ప్రిపేర్ అయితే అక్కడికి సడన్గా ఇవాబే వచ్చి ఇచిరోతోని అటాక్ చేస్తాడు. ఈ ఇచిరోతో తన చేతిలో ఉన్న ఈ షిబుకిని ఎక్స్ప్లోడ్ చేస్తాడు ఇవాబేని డిఫీట్ చేద్దామని, కానీ కుదరదు. శారదా అక్కడ బుంటాన్తో అలా ఫైట్ చేస్తూ వాటర్లో ఉన్న ఈ ఎలక్ట్రిక్ ఫిషెస్ని గమనిస్తూ ఉంటుంది. అవి ఈదుతున్నప్పుడు వాటిలో నుంచి బుడగలు వస్తున్నాయని. శారదా ఇంకా తనని అటాక్ చేయడానికి అని చెప్పేసి ప్రిపేర్ అవుతుంది. బుంటాన్ షాక్ అయిపోయింది, తనేంటి ఇట్లా అటాక్ చేయడానికి ఫిక్స్ అవుతుందని. బుంటాన్ శారదా గెంజుత్సుని యూజ్ చేస్తుందేమో అనుకుంటుంది, కానీ శారదా గెంజుత్సుని యూజ్ చేయకుండా బుంటాన్ యొక్క టెక్నిక్ని కాపీ చేసి తన మీదకి అటాక్ చేస్తుంది. ఆ తర్వాత బుంటాన్ కూడా అది దాని నుంచి తప్పించుకుంటుంది. కానీ ఈ ఫిష్ అలా వెళ్తున్నప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ వాటర్లో ఉన్నప్పుడు ఈ చుట్టుపక్కల హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అవుతుంది అని చెప్పి పేపర్ బాంబ్ కూనాయిని ఈ బుంటాన్ దగ్గరికి వేస్తే అక్కడ పేపర్ బాంబ్ కూనాయి పేలి ఆ చుట్టుపక్కలంతా హైడ్రోజన్ గ్యాస్ వల్ల అదంతా పేలి బుంటాన్ డిఫీట్ అయిపోతుంది. కాగురా బోరుటోతో ఫైట్ చేయడానికి ప్రిపేర్ అవుతారు. వీళ్ళు అలా ఫైట్ చేసుకుంటా ఉంటే కాగురా చెప్తాడు, నువ్వు నేను వేరు సిచ్యువేషన్లో పెరిగాం, నేను ఎలా పెరిగానో నీకు తెలీదు, నేను ఎలాంటి పరిస్థితుల్లో పెరిగానో నీకు తెలీదు, అసలు నువ్వు ఎవడెవరా నన్ను ఆపడానికి అని చెప్పేసి బోరుటో మీదకి అలా అటాక్ చేస్తూ ఉంటాడు కాగురా. బోరుటో ఇక్కడ అలా మాట్లాడుతూనే ఉంటాడు వాగుడికైగాడు. బోరుటో చెప్తాడు, నీకు నచ్చినట్టు నువ్వు బతుకుతానో ఇదేనా అలా బతకడం అనేసి అంటే కాగురా చెప్తాడు, నా స్కిల్స్ని నన్ను షిజుమే ఒక్కడే యాక్సెప్ట్ చేశాడు అని చెప్పేసి అంటాడు. బోరుటో తన షాడో క్లోన్స్ని క్రియేట్ చేసి కాగురా మీదకి అటాక్ చేస్తాడు. కాగురా వాటిని ఇలా ఆపుదాం అనుకునేటప్పుడే బోరుటో తన జాకెట్ ఉంటుంది కదా, జాకెట్ అంటే కోట్లా ఉంటుంది కదా, అది బ్రో జాకెట్ అంటే, దాంతో ఆ హిరామే కారేని ఆపుతాడు. ఆ తర్వాత వీళ్ళు అలా ఫైట్ చేసుకుంటా ఉంటారు. బోరుటో ఆ అటాక్స్ అన్నిటిని ఆపుతా ఉంటాడు. షిజుమా మళ్ళీ అక్కడికి వచ్చి ఈ కాగురాని డిసీవ్ చేస్తూ ఉంటాడు, అంటే వీళ్ళ వైపు ఉండేలానే మాట్లాడతాడు. కాగురా వారినే కోరుకుంటున్నాడు, కాగురా యాగరా బ్లడ్ని అలా కంటిన్యూ చేస్తున్నాడని. బోరుటో షిజుమేతో చెప్తాడు, చోజురో కాగురా మంచివాడు అనుకున్నాడు కాబట్టే తనకి 7 స్వార్డ్ నింజా వాల్ట్ ఉన్న కీని ఇచ్చాడు, లేకపోతే చోజురో ఎందుకు ఇస్తాడు, తను మంచివాడే అని చెప్పేసి బోరుటో చోజురోని పొగుడుతూ ఉంటాడు. షిజుమే బోరుటోతో చెప్తాడు, ఈ చోజురోకి ఎవరైనా సరే ఎదురు తిరిగితే వాళ్ళందరినీ చంపేసి ఈ విలేజ్ని ప్రశాంతంగా ఉంచుతున్నాడు, కానీ అది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి షిజుమే అంటాడు. ఇంతలో అక్కడికి మీట్స్కి వచ్చి తన దగ్గర ఉన్న స్క్రోల్ని చూపిస్తాడు వీళ్ళందరికీ. అందులో ఈ షిజుమే ల్యాండ్ ఆఫ్ వేవ్స్ నుంచి ఎవరినైతే హెల్ప్ అడిగాడో వాళ్ళందరినీ వీళ్ళు అటాక్ చేసి వాళ్ళని లేపేశారు అని చెప్పేసి ఉంటుంది. ఇంకా షిజుమే అదంతా పట్టించుకోకుండా నేను ఎలా అయినా సరే ఈ హిడెన్ మిస్ట్ని మళ్ళీ బ్లడ్ మిస్ట్లా చేస్తా అని చెప్పేసి అంటే మీట్స్కి అడుగుతాడు, అలా చేయటం వల్ల నీకేంటి ఆనందం అనేసి అంటాడు. షిజుమే చెప్తాడు, నేను అలా చేస్తే ఈ బ్లడ్ మిస్ట్లా మారిన తర్వాత ఈ వార్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, వార్స్ జరుగుతూ ఉంటే హ్యాపీగా ఫన్గా ఉంటుంది అని చెప్పేసి షిజుమా అంటాడు. షిజుమా తన బ్లడ్ని యూజ్ చేసి సమయహాడేతో అక్కడ మొత్తం ఈ హిడెన్ మిస్ట్ని కాస్త బ్లడ్ మిస్ట్లా మారుస్తాడు. మీట్స్కి ఇంకా బోరుటో అక్కడ షిజుమేని అటాక్ చేసి షిజుమేని కొంచెం వెనక్కి తోస్తారు అంత లైట్గా. కానీ షిజుమా ఈ సమయహాడని యూజ్ చేసుకొని మీట్స్కి యొక్క వాటర్ రిలీజ్ని అబ్జర్వ్ చేసుకుంటాడు.
మిట్స్కి కొంచెం నీరసం అయిపోయినట్టు అవుతాడు. ఇంకా ఈ సమేహాడ ఈ చుట్టుపక్కల ఎవరికైనా దెబ్బలుంటే ఆ దెబ్బల నుంచి కూడా చాక్రాని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. బొరుటో ఇంకా షిజుమేతో అలా ఫైట్ చేస్తామంటే వెనకాతల నుంచి మిట్స్కి షిజుమే దగ్గరికి వెళ్ళి తన కంఠాన్ని ఇలా నరికేస్తాడు. అప్పుడే తెలుస్తుంది అది షిజుమే యొక్క క్లోన్ అని చెప్పి. అప్పుడే రియల్ షిజుమా మిట్స్కి వెనకాతలకు వచ్చి అటాక్ చేద్దాం అనుకుంటే మిట్స్కి తన విండ్ రిలీజ్ని యూజ్ చేసి ఆ ఘోరమైన అటాక్ని ఎక్కువ డ్యామేజ్ చేయకుండా తక్కువ డ్యామేజ్ తీసుకునేలా చేస్తాడు. మిట్స్కి అక్కడ బాగా ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటాడు. ఆ తర్వాత షిజుమా బొరుటోని అటాక్ చేయడానికి ప్రిపేర్ అవుతాడు. అలా వెళ్తా ఉంటే కాగురా పక్కనే ఉంటాడు. కాగురాతో అంటాడు, నువ్వు వాడిని చంపలేకపోతున్నావు, నువ్వు వేస్ట్ గాడివి అది ఇది అని చెప్పి. ఆ తర్వాత మిట్స్కి తన షాడో క్లోన్ యూజ్ చేసి సమేహాడాని ఒక సైడ్కి లాగేసి సమేహాడాతో ఫైట్ చేస్తూ ఉంటే బొరుటో తన విండ్ రిలీజ్ని యూజ్ చేసి ఈ షిజుమేని ఒక్కటి గుద్దుతాడు. షిజుమే గట్టిగా డ్యామేజ్ తీసుకుంటాడు. ఇంకా పిచ్చ కోపం వచ్చిన షిజుమా తన వాటర్ రిలీజ్తో ఒక స్వాడ్ని ప్రిపేర్ చేసి బొరుటోని అటాక్ చేస్తే దాన్ని కాగురా ఆపుతాడు. కాగురా చెప్తాడు, ఇదంతా ఆపేయండి, ఎందుకు ఇలా చేయటం అని. కానీ షిజుమా తన సమేహాడాతో రీకనెక్ట్ అవుతాడు. అంటే సమేహాడా తన బాడీని అబ్జర్వ్ చేసుకునేలా చేస్తాడు. షిజుమే అలా ఈ సమేహాడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే తను ఒక షార్క్లా మారుతూ ఉంటాడు. అప్పుడే చోజురో అక్కడికి వచ్చి చెప్తాడు. చోజురో హిరామెకారేతో ఈ షిజుమాని అంతం చేద్దాం అనుకుంటాడు, కానీ కాగురా దాన్ని ఆపి కాగురానే అటాక్ చేయడానికి వెళ్తాడు. కాగురా అలా షిజుమాని అటాక్ చేస్తూ ఉంటే తన దగ్గర చాక్రా ఎక్కువ లేకపోవడంతో నీరసంగా ఉంటాడు. ఆ తర్వాత బొరుటో కాగురాకి హెల్ప్ చేయడానికి వస్తాడు. ఇంకా వీళ్ళిద్దరూ కలిపి ఈ షిజుమాతో ఫైట్ చేసి ఇంకా ఈ షిజుమాని సమేహాడాని సపరేట్ చేస్తారు. ఇంకా అక్కడికి ఇవాబే, సురుచి, శారదా వీళ్ళందరూ వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత శారదా వీళ్ళ దగ్గర అటెండెన్స్ తీసుకుంటుంది. ఇంకా వీళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ నెక్స్ట్ డే బొరుటో వాళ్ళు కొనోహక్ అని చెప్పి బయలుదేరుతూ ఉంటే బండది కొనుక్కోవడానికి అని చెప్పేసి అక్కడ లేట్ చేస్తుంది. ఇంక వీళ్ళు అక్కడికి బయలుదేరుతూ ఉంటే బొరుటో కాగురా రాలేదేంటా అని చెప్పి చూస్తూ ఉంటాడు. కాగురా దూరం నుంచి వీళ్ళు వెళ్ళిపోవటం చూస్తాడు. బొరుటో ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ తను తెచ్చిన ఈ బట్టలు ఇవన్నీ ఒక సైడ్కి పడేస్తాడు. అప్పుడే హిమావారి తన వైపు ఇలా ఎక్సైటింగ్గా చూస్తూ ఉంటుంది, ఏమైనా తెచ్చాడేమో అని చెప్పేసి. కానీ బొరుటో ఏం పట్టించుకోడు. ఆ నెక్స్ట్ డే బొరుటో వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత షీనో ఇరుకా సెన్సే మిమ్మల్ని రమ్మంటున్నారని చెప్తే ఇరుకా సెన్సే దగ్గరికి వెళ్తారు. శారదా, ఇవాబే, బొరుటో అక్కడ ఉంటే బొరుటో అక్కడ జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, ఏం జరిగింది అలా జరిగిందని. ఇంతలో ఇరుకా సెన్సే ఆల్రెడీ చోజురో మీ గురించి పొగుడుతూ ఒక స్క్రోల్ పంపించాడులే అని చెప్పేసి అంటాడు. షిగెత్సు అక్కడ కిరిగాకులేలో జరిగిందంతా ఈ ఒరోచిమారుకి చెప్తాడు. ఇట్లా ఈ ఫైట్లన్నీ జరిగే మిట్స్కి ఇలా హెల్ప్ చేశాడు అది ఇది అని. చోజురో ఈ 7 స్వార్డ్స్ని ఏకం చేసుకున్న వాళ్ళందరినీ బంధించి ఒక దగ్గర ఉంచారు అని చెప్పి షిగెత్సు ఒరోచిమారుకి చెప్తాడు. కాగురా తను స్వార్డ్స్ నుంచి తన భయం పోగొట్టుకోవడానికి అని చెప్పేసి కర్రసాంబు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. బొరుటో హినాటాని అడుగుతాడు, హిమావారి ఎందుకు అలా ఉంది అంటే హినాటా చెప్తుంది, నువ్వు వచ్చేటప్పుడు స్వీట్స్ తీసుకొస్తా అన్నావు కదా, అందుకే అలా ఉంది అనేసి అంటే బొరుటో అది గుర్తుకొచ్చి హిమావారి దగ్గరికి వెళ్ళి నేను స్వీట్స్ తెచ్చా, మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయని చెప్పి ఇంకా స్వీట్స్ కోసం అని చెప్పేసి మొత్తం అందరి దగ్గరికి వెళ్ళి నెతకటం స్టార్ట్ చేస్తాడు. అందరి దగ్గర స్వీట్స్ అయిపోతాయి. ఆ తర్వాత శారదా మిట్స్కి ఒక దగ్గర ఉంటే శారదా చెప్తుంది బ్లాక్ మార్కెట్లో దొరకవచ్చు అని. ఈ బ్లాక్ మార్కెట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ స్వీట్స్ని చూస్తాడు ఒక ముసల్దాన్ దగ్గర. ఈ మామ బొరుటో వాళ్ళని ప్యాకెట్ ఆడమని చెప్పి ఇంకా వీళ్ళు ప్యాకెట్ ఆడుకుంటారు. ఇదే టైంలో బొరుటోకి ఆ స్వీట్స్ ఫ్రీగా ఇస్తుంది. ఇంకా బొరుటో ఇంటికి వెళ్తుంటే అప్పుడే ఒక పోస్ట్ మ్యాన్ వచ్చి కాగురా ఇలా లెటర్ ఇచ్చింది చూస్తాడు. కాగురా అందులో బొరుటోకి సారీ చెప్తాడు. హిమావారికి ఆ స్వీట్స్ ఇస్తాడు. హిమావారి హ్యాపీగా ఫీల్ అయ్యిద్ది. ఇక్కడ వరకు చూసుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి. అలానే టెలిగ్రామ్ వీటిలో ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి, ఏది పడితే అది చేయండి. బాయ్ బాయ్.